జగదీశ్వర్ రెడ్డి అనేటాయన ఒక లిలిపప్ అనేది అంటారుగా, లిలిపుట్టు. లిలిపుట్టు అంటే పొచ్చోడు, అంతేనా? గింతంత ఉంటాడు. కానీ కవిత కరెక్ట్ చెప్పింది. ఈయన బతుకు అనేది ఎంత చిల్లర బతుకంటే, ఎందుకంటే ఇద్దరం కూడా సహచార ఉద్యమకారులం. ఎంత చిల్లర మోసగాడు అంటే అంత చిల్లర మోసగాడు. ఎందుకంటే నేను ఇక్కడ కనీసం నా ఉపన్యాసం వింటే ఆయనకు లాగు తడుతుండే. నా ఉపన్యాసం వింటే నా పక్కన కూర్చుంటానికి కూడా భయం అవుతుండే. కనుక జగదీశ్వర్ రెడ్డి ఇవాళ సీఎం కు నిన్ను నీ నీ జేజమ్మ కేసీఆర్ ను తొక్కుకుంటూ వచ్చి రాజ్యం వెళ్తుండే. ఇలా ప్రజానాయకుడు అయిండు. ప్రజల చేత ప్రజల కోసం ఎన్నుకోబడిన నాయకుడు. మీ ఓలుగా ఇలా జగదీశ్వర్ రెడ్డి నీ బతుకుందో చెప్పు. కళ్యాణగిరెడ్డి పాపం చచ్చిపోయిండు. ఆయన లారీల కోసం ఇచ్చిన పైసలతో నీ సంవత్సరాలు తీసుకుంటున్నవి. ఇప్పుడు తల్లి పుట్టిన కథ మేనమాలకెర, కానీ నీ కథ ఎవరికి ఎరకలే. నియోజకవర్గంలో నీ బతికెంత, నువ్వెంత, నీ ఆస్తులని నీ పాస్తులని తెలంగాణ ప్రజల దోసుకొని ఇలా 100 ఎకరాలు ఏడకొచ్చావు నీకు. ఇలా నువ్వు నాగారకాడ బిల్లి కట్టుకున్న శ్రమజీవులు, నీకు ఓటేసినోడు, నీ అంట ఉన్నాడు, ఎక్కడ పోయినరు? నువ్వు చిన్న దొంగ, నువ్వు నడుపు దొంగ అయితే నీ కింద ఉన్న ఎమ్మెల్యే చిన్న దొంగ, కేసీఆర్ పెద్ద దొంగ. ఈ 3 అంచెల దొంగలు తెలంగాణను దోసుకొని ఉద్యమకారులను ఆగం చేసి ఇవాళ నువ్వు రేవంత్ రెడ్డి కోసం మాట్లాడే దమ్ము ఎక్కడ నీకు? రేవంత్ రెడ్డి అనేది ఒక వేగు సుక్క. కన్ను తెరిస్తే మీరందరూ లోపడిపోతారు. ఒక్కడు కూడా ఎవడెక్కడ దోసుకుంటావు? నీకు శంషాబాద్లా ఆవులు పశువులు ఏడంకొచ్చిన నీ బతుకు, ఏడంకొచ్చిన పైసలు నీకు ఎవరిని దోసుకున్నావు? తెలంగాణ నిట్టం కూడా దోసుకున్నారు. అందుకోసమనే రేవంత్ రెడ్డి గారు కాదు, ఆయన కన్ను తెరిస్తే ఒక్కడు కూడా మిలిగారు. ఇంకా ఆయన ఒప్పు పడతా ఉండు. మన డెమోక్రసీ ఒక ప్రజాస్వామ్య పద్ధతిగా పోవాలి. అందుకోసమనే ఆగుతా ఉన్నాడు. దానికి అది ఇదంటే నువ్వు ఏ జాగిర అనుకుంటున్నా? ఇది నీకు ఆటలు పెట్టుకొని పాటలు పెట్టుకొని నీ వైభోగాల కోసం హైదరాబాద్ లో కార్యాలయాలు పెట్టుకొని ఎవరు సొమ్ము అనుకున్నారు? ఇక ఎప్పుడైనా మేమే గెలుస్తాం, మేమే దోసుకుంటాం అనే దాని మీద ఇసుకని భాగం ఎంతో చెప్పు. నీకు దమ్ముంటే ఇసుకలో దోసుకున్న దాంట్లో బిక్కేరులో దోసుకున్న ఇసుకని భాగం ఎంతో చెప్పు. కవితకి ఎంత ఇచ్చారో చెప్పు, హరిశ్రావుకి ఎంత పంపించారో చెప్పు, కేటీఆర్కి ఎంత పంపించారో చెప్పు. మొత్తం జనం దొక్కించుకుంటా పోయి ఇసుక తీసుకుపోయిన. అందుకోసమే దొంగలను ఒక దొంగవు. అందుకోసమే రేవంత్ రెడ్డి గారి కోసం, కాంగ్రెస్ పార్టీ కోసం, అరే నువ్వు నాకు అడ్డం పడితే పీకి అవతలేసి నిటారుగా నిలబడి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనైనా నువ్వు కాదు, నీ అబ్బాయి జేజం వచ్చినా కూడా ఆగేది కాకుండే. అందుకోసమనే తుంగతుర్తి ప్రజానికం ఇవాళ నిండుగా దీవించరు. నువ్వు గింత మెజార్టీతో గెలిచినావు. దామోదర్ రెడ్డి ఒక్క జస్ట్ మిస్ అయింది, కానీ లేకపోతే నల్లగొండ జిల్లా మొత్తం పొరకబట్టి చూసింది. నువ్వు నాయకులు, నీకు నాయకత్వం, అంత చీటింగ్ చేసుకుంటా, మోసం చేసుకుంటా, అందరిని కూడా నువ్వు చిల్లగానే కేసీఆర్ కి ఇంత మందు పోసుకుంటా, కారకాడ కూర్చొని ఇంత రాజకీయం చేసుకుంటా ఇంత బతికినావు. దానికోసం నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడదు. నీ బతికెంత, నువ్వెంత? అందుకోసమనే రేవంత్ రెడ్డి గారి కోసం, మంత్రివర్గం కోసం, కాంగ్రెస్ ప్రభుత్వం కోసం ఏం మాట్లాడినా కూడా మర్యాద దక్కదని హెచ్చరిస్తా ఉన్నాం.